హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో భాగంగా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే చికెన్ ఒక హాఫ్ కిలో తెచ్చుకున్నాను. చికెన్ హాఫ్ కిలో తెచ్చి దీన్ని శుభ్రంగా 3-4 సార్లు నీచు వాసన పోయేంత వరకు కడిగి పెట్టించుకోవాలి. అలాగే ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిరియాలు, లవంగాలు, స్టార్ పువ్వు, జాపత్రి, కల్లుప్పు, కారం, ధనియాల పొడి, కస్తూరి మేతి, ఒక బగారా ఆకు, అలాగే మాత్రం కొత్తిమీరి, ఒక పెద్ద సైజు టమోటో ఒకటి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే మీడియం సైజు 2 ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి నిలువున చీల్చుకోవాలి. అల్లం, తెల్లగడ్డ ఇవి మాత్రం వేసుకోవాలి. గోడంబి, జీలకర్ర. గోడంబి ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే యాలకులు, చికెన్ మసాలా, పసుపు, నూనె, చెక్క. వీటన్నిటిని ఇప్పుడు చికెన్ గ్రేవీ చేస్తాను. నేను ఏ విధంగా చేస్తాను, దానికి ఏమేమి వేస్తాను మీరు కూడా చూసేస్తారు. కానీ ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ మాత్రం 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. యాలక్కి, చెక్క, లవంగాలు ఇవన్నిటిని ఇందులో కలుపుకోవాలి. మనం ముందుగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇందులోకి 2 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకున్న దాన్ని వేసుకోవాలి. కొద్దిగా పసుపు కలుపుకోవాలి. కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. ఇది మాత్రం కల్లుప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఆనియన్స్ మాత్రం వేగాక మనం ముందుగా అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం ఇందులోకే పేస్ట్లోకి వేసి దంచుకున్న ఫ్రెష్గా ఉన్న అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవాలి. ఇది ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్. తరిగి పెట్టుకున్న టమోటాని వేసుకోవాలి. ఇది మాత్రం గోడంబి వేసుకోవాలి. మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ని కలుపుకోవాలి. చికెన్లోని వాటర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల కారం కలుపుకోవాలి. కారం మీ ఆప్షనల్, ఎక్కువ తినేయాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేయాలంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఈ స్పూన్లో 2 స్పూన్లు వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ ధనియాల పొడి. వాటర్ కొద్దిగా పోసుకోవాలి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ పోసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ పోసుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడే ఉప్పు కారాలన్నీ చూసుకొని ఏదైనా చాలకపోతే సర్దిద్దుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది. గ్రేవీ మొత్తం ఇలా బాగా ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అంతా చిక్కపడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ కలుపుకోవచ్చు. ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలి. ఈ మాత్రం కస్తూరి మేతి వేసుకోవడం వల్ల మన చికెన్ గ్రేవీ ఎంతో టేస్ట్గా మారుతుంది. మంచి స్మెల్ యాడ్ అవుతుంది. మిరియాల పొడి యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనకి జలుబు గిలుబు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా క్లియర్ అవుతుంది. గ్రేవీ మాత్రం చిక్కపడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని పై కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ మన చికెన్ గ్రేవీ రెడీ. వేడి అన్నం రెడీ అయింది. మన చికెన్ గ్రేవీ రెడీ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు,
ఓకే. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చాలా చాలా ఎమ్మీగా చాలా చాలా సూపర్గా ఉంది. ఈ వర్షంలో వేడి వేడి అన్నం చికెన్ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. నేను ఎలా చేశానో మీరు కూడా అలాగే ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. చాలా బాగుంటుంది. చికెన్ అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు కారాలు మసాలాలన్నీ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అద్భుతం. వేరే లెవెల్. చాలా అంటే చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ఇందులో ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, కానీ తినేడాలే, అది తినేడాలే. యాలక్కాయ పుల్లు తగులుతా అంటే చాలా టేస్ట్గా ఉంది. చూశారుగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని టచ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఈ ఆర్బీఆర్ పల్లె రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నన్ను ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి ఇంకా ముందుకు పంపించాలని ప్రతి సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే, చికెన్ మాత్రం తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా చాలా సూపర్గా ఉంది. నేను చెప్తాను, మీరు చేసి చూసుకోండి, మీకే తెలుస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బీఆర్ పల్లె రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఓకే, డన్. బాయ్.